కానీ నిజంగా బారాకు యాక్చువల్గా యుద్ధానికి వెళ్ళడానికి భయపడ్డాడు. చూడండి, బారాకు ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళడానికి భయపడ్డాడు. అమ్మా దెబోరా నాతో రామ్మా, నీ తోడు నాకు కావాలి, నువ్వు వస్తే నేను వెళ్తాను అన్నాడు. ఇంకా ఏమనలేదు, నువ్వు వస్తే నేను వెళ్తాను, రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. అంతే. చేసేది లేక దెబోరా ఏం చేసింది? ఆయనతో కూడా బారాకుతో కూడా వెళ్ళింది, యుద్ధానికి వెళ్ళింది. ఇంక భయపడి పారిపోయి సిసెరా బయటికి వస్తే, పారిపోయి వస్తే ఆ యాయేలు ఇంట్లోకి వస్తే యాయేలు ఏం చేసింది? ఆ వ్యక్తిని, సిసెరాను చంపేసింది. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియదేని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, క్లిష్ట పరిస్థితులు వస్తూ ఉంటాయి. సమస్యను ఎట్లా జయించాలో కొన్నిసార్లు మనకు తెలియదు. ప్రియదేని బిడ్డ, ఆ సమస్యను ఎట్లా మనం జయించాలో, ఏ విధంగా ముందుకు అడుగు పెట్టాలో మనకు కొన్నిసార్లు తెలియదు. అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుని మీద ఆధారపడతామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో లాంటి బలమే ఇస్తాడు. యాయేలు ప్రార్థనా పరులు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంది కాబట్టే ఆ శత్రువును సంహరించే, ఆ శత్రువును జయించే శక్తిని ప్రభు ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ అక్కడ యాయేలు చంపకపోతే సిసెరా బ్రతికేవాడు. హల్లెలూయా. అని తప్పించుకొని పోవచ్చు. కానీ యాయేలు ఎంత అద్భుతమైన పని చేసిందంటే నిజంగా ధైర్యంతో అడుగు ముందేసింది. ప్రియదేని ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు బలహీనలుగానే ఉంటాం, బలహీనలుగానే మనం ఉంటుంటాం. కానీ ప్రభు రోజు మాట్లాడు, నువ్వు బలహీనురాలు కాదు, నువ్వు బలవంతురాలు. నీ ద్వారా బలమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ ద్వారా బలమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 21వ వచనం చదవండి దయచేసి. 21వ వచనం 4:21. పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కన్నతలలో దిగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి. ఇక్కడ మనం చదవండి, గమనించండి. ఇక్కడ ఆమె చంపేసి ఏం చేసింది తెలుసా? బారాకుని ఎదుర్కోవడానికి పరిగెట్టుకుంటూ వచ్చింది. ఎంత ధైర్యవంతురాలు. ఇక్కడ ఆ వ్యక్తిని సిసెరాని చంపి ఏం చేస్తుంది? అది చెప్పడానికి బారాకు ముందు ఎదుర్కొంటూ వెళ్తుంది. ప్రియదేని బిడ్డ, చూడండి, మాట చదువుతున్నప్పుడు నిజంగా దేవా ఎంత ధైర్యంతో ఆమె ఉంది. ఆ వ్యక్తిని అక్కడ ఒక మర్డర్ చేసి ఏం చేసింది తెలుసా? ఆ బారాకును దగ్గర వెళ్ళడానికి ఆయన దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఎదుర్కొని వచ్చి, చూడండి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా, ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో వారిని నేను చూపిస్తాను అని చెప్పి ఏం చేసిందంట? అతను చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను, ఆమెకు అతని కన్నతలలో నుండెను. హల్లెలూయా. ఆ మేకు అతని కన్నతలలో నుండెను. ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావు, ఎవరి కోసమైతే వచ్చావో అతను నేను చూపిస్తాను రా అని ఏం చేస్తుంది తెలుసా? బారాకుతో చెబుతుంది యాయేలు. చెప్పి ఆయన వచ్చాడు. చూస్తే ఆ సిసెరా ఏమయ్యాడంట? చచ్చిపడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ మేకు కణతలతో, అతని కణతల్లో ఇంకా ఉంది. ప్రియదేని బిడ్డ, ఎంత ధైర్యంతో ఆ పని చేసింది. కేవలం చంపడం కాదు, నేను ఇతన్ని చంపానని చెప్పడానికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది బారాకు దగ్గరికి. హల్లెలూయా. ఒక మంచి పని చేయడానికి కొన్నిసార్లు చాలా కష్టం అవుతుంటుంది కదా. ఒక మంచి పని చేయడానికి అంత ఈజీ కాదు. ఏదైనా ఒక మంచి దేవుని పని చేయాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, ఎన్నో క్లిష్ట పరిస్థితులు, ఎన్నో ఇబ్బందుల ద్వారా మనం వెళ్తుంటాం. అయితే ఇది కష్టము, ఇది ఇబ్బంది, ఇది నేను చేయలేను, చాలా కష్టమైనది, ఇది నా వల్ల కాదని ఆ పని చేయకుండా వదిలేస్తే మనకు ఆశీర్వాదాలు రావు. ఈరోజు ప్రభు మాట్లాడు, ఇది చాలా కష్టమైన పని. ఒక స్త్రీగా ఒక వ్యక్తిని చంపడం అంటే అంత మామూలు విషయం కాదు. ప్రియదేని మామూలు విషయమా? అమ్మో, అది వింటుంటే భయం వేస్తుంది. ఆ సిసెరాని ఎట్లా చంపిందో, ఆ మేకుతో ఎట్లా చంపిందో ఒకసారి ఆలోచించండి. ప్రియదేని బిడ్డ, అనుకుంటేనే చాలా భయం వేస్తుంది. కానీ ఈ వ్యక్తి యాయేలు దేవుని పిల్లలను రక్షించడానికి, ఆ శత్రువును చంపడానికి ఆమె ఏం చేసింది? కష్టమైన పని చేసింది. ప్రియదేని బిడ్డ, ఈరోజు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎట్లా వస్తుంటాయంటే చాలా కష్టం. ఈ పని చేయలేను, నా వల్ల కాదని వదిలేస్తాం. నేను చేయలేనమ్మో, నా వల్ల కాదు, నేను చేయలేను, అక్కడికి వెళ్ళలేను, వారితో మాట్లాడలేను అని
ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తుంటాం. అయితే ప్రభు రోజు అంటున్నాడు, దేవుని కొరకు పని చేయడానికి అలాంటి పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు వచ్చినా వాటిని చేయడానికి దేవుడు తగిన సామర్థ్యాన్ని నీకు ఇస్తాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. అది చేయడం చాలా కష్టం, నీకు ఆ పని చేయడం చాలా కష్టమే. కానీ ఆ పని చేసే సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రభువే మనకు అనుగ్రహించి. ఎందుకంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారు బలముతో ఉదయించు సూర్యుని వలె వారు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ మాటలు ధ్యానిస్తుంటే ఎంత గొప్ప అద్భుతమైన గుణం కలిగి ఉన్నారు వీళ్ళు. నిజంగా బలంతో ఒక సూర్యునిలాగా, దేవుని కొరకు ఒక సూర్యునిలాగా పనిచేసే వ్యక్తులుగా ఉన్నారు. ప్రియదేని అలలు దెబోరా మామూలు వ్యక్తి కాదు. బారాకుతో ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఆయన అంటాడు బారాక్ అంటే, నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళను. ఆమె అంటుంది, దెబోరా నేను వస్తే, నేను స్త్రీని, నేను వస్తే నువ్వు ఆమె వల్ల నువ్వు గెలిచావని చెప్తారయ్యా, ఎందుకు ఇది, నువ్వు వెళ్ళంటే ఆయన బారాకు వినడే, నువ్వు వస్తే తప్ప నేను వెళ్తానని ఏం చేసి లాస్ట్కి ఏం చేసింది, దెబోరా కూడా వెళ్ళింది. అయితే అక్కడ బారాకు సిసెరా దొరికాడా, దొరకలేదు, తప్పించుకుని పారిపోయాడు. యాయేలు దగ్గరికి వచ్చాడు. యాయేలు ఏం చేసింది, ధైర్యంతో ఆ వ్యక్తిని ఏం చేసింది, చంపేసింది. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ప్రభు ఈరోజు లాంటి ధైర్యాన్ని ప్రభు మనకి ఇస్తాడు. శత్రువు కొన్నిసార్లు మనకు చాలా పెద్ద భూతంలా కనబడుతుంటాడు. అపవాది మన ముందు ఎట్లా కనబడుతుంటాడు, పెద్ద కొండలా కనబడుతుంటాడు కదా. సాతాను కొన్నిసార్లు అట్లా కనబడుతున్నాడు, అపవాది మళ్ళీ ఆ విధంగా కనబడుతుంటాడు. వాటిని మనం దానికి భయపడితే, సాతానుకు మనం భయపడితే మనం ఏమీ సాధించలేము. ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అందుకే దావీదు ఎదుట ఎవరున్నారు, గొల్యాతు ఉన్నాడు. హల్లెలూయా. గొల్యాతు ఉన్నాడు. ఆ మామూలు వ్యక్తిగా దావీదు చిన్న బాలుడైన దావీదు అని వాక్యం సెలవిస్తుంది. ఆ బాలుడైన దావీదు ఎదుట గొల్యాతు ఎన్నో అడుగులు, 10 అడుగులు, దాదాపుగా 10 అడుగులు ఉన్నాడు గొల్యాతు. ఆజానుభావుడు, అంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తి. దావీదు గొల్యాతుని చూసి భయపడి పారిపోలేదు. ప్రియదేని బిడ్డ, చిన్న బాలుడే దావీదు, కానీ గొల్యాతుని చూసి పారిపోలేదు. అమ్మో, నేను ఇంత పెద్ద వ్యక్తిని ఎట్లా జయించాలి అనుకోలేదు. కానీ ఏం చేశాడు, నేను ఈ వ్యక్తిని ఎట్లయినా, ఈ వ్యక్తి మీద యుద్ధానికి వెళ్తాను, ఈ వ్యక్తిని ఎట్లా జయిస్తాను, జయం వస్తుంది అని విశ్వాసంతో అడుగు ముందు పెట్టాడు దావీదు. ఈరోజు ప్రియ సంగమా, ప్రియ సోదరి, ఈరోజు నీవు నేను స్త్రీలుగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, కొండంత సమస్యలు వచ్చినప్పుడు ఆమె భయపడి పారిపోవడం కాదు, కానీ మనం ఏం చేయాలి, ధైర్యంతో అడుగు ముందు వేయాలి. ప్రియదేని బిడ్డ, ధైర్యంతో అడుగు ముందు వేయాలి. దావీదు అడుగు వేయకపోతే దేవుడు విజయం సాధించేవాడా? దేవుని పిల్లలు దావీదు విజయం సాధించలేడు. దావీదు ముందుకు అడుగు వేశాడు విశ్వాసంతో. ఎట్లయినా ఈ వ్యక్తిని, ఫిలిష్తీయుడైన ఈ గొల్యాతుని ఎట్లయినా చంపేసేయాలి, ఇజ్రాయేల్ ప్రజలు రక్షించాలన్న ఆలోచన కలిగి అడుగు ముందేసాడు. అంతవరకు ఫిలిష్తీయులు కదా, అంత ఇజ్రాయేల్ రాజు కూడా ఏం చేసి, సౌలు కూడా ఏం భయపడి దాక్కున్నాడు. ప్రియదేని బిడ్డ, అమ్మో ఈయన మామూలు వ్యక్తి కాదు గొల్యాతు, ఈయన మీద యుద్ధం వెళ్ళాలంటే చాలా కష్టం. ఒక పెద్ద కొండలా కనబడుతున్నాడు గొల్యాతు వీరికి, ఇజ్రాయేల్ ప్రజలకు. అయితే వాడిని చూసి ప్రతిరోజు సాయంకాలం చూసి భయపడి వచ్చేస్తున్నారు యుద్ధం చేయకుండా. ప్రతిరోజు సవాల్ విసురుతున్నాడు గొల్యాతు, ఎవరైనా ఇజ్రాయేల్ ఉన్నారా నన్ను గెలవడానికి, హల్లెలూయా, నా మీద యుద్ధం చేయడానికి ఎవరైనా ఉన్నారని ప్రతిరోజు సవాలు విసురుతున్నారు. కానీ ఎవ్వరు వినట్లేదు, భయపడి సౌలు చివరికి రాజు కూడా ఏం చేస్తున్నాడు, భయపడి దాక్కున్నాడు. అయితే ఆ మాటలు ఎవరు విన్నారు, దావీదు విన్నాడు. వినగానే దావీదు రోషం వచ్చి, ఎందుకంటే దేవుని పిల్లడు, ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వల్లే ఉంటారు కదా. అందుకే దేవుని ప్రేమిస్తున్న దావీదు కాబట్టి అతడు ఉండలేకపోయాడు. ఎట్లయినా ఈ ఫిలిస్తీన్ని నేను చంపేసేయాలి, ఇతని మీద జయాన్ని కలగజే, ఇశ్రాయేలుని విడిపించాలన్న ఆలోచన కలిగి బాలుడైన దావీదే గొల్యాతు మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఎంత అద్భుతమైన విషయం కదా. ఆ ఫస్ట్ స్టెప్ నువ్వు వేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, 100 అడుగులు ముందుకు వేసేటట్లు దేవుడు చేస్తాడు. ప్రియదేని బిడ్డ, నువ్వు అడిగేయకపోతే దేవుడు ఏం చేస్తాడు, చాలాసార్లు ఇట్లా వెళ్తుంటాం స్త్రీలుగా మనం, అడుగు ముందే అమ్మో ఈ పరిస్థితి భయంకరమైన పరిస్థితి, నేను నేను ముందుకు సాగలేనని అక్కడే అవుతుంటాం, పడిపోతుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే అడుగు వేస్తావో, 1 అడుగు ముందేస్తావో 100 అడుగులు దేవుడు నిన్ను నడిపిస్తాడు. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా, 1 అడుగు వేస్తే చాలు 100 అడుగులు ముందుకు నడిపిస్తాడు, విజయాన్ని ఇచ్చేటట్లు చేస్తాడు. ప్రియదేని దావీదు గొల్యాతును చూస్తున్నాడు. గొల్యాతు రాజు భయపడుతున్నాడు, అన్నలు భయపడుతున్నారు, దావీదు అన్నలు అందరూ.
భయపడుతున్నారు. భయపడుతూ దావీదు మాత్రం భయం లేదు. దావీదు అలాంటారు, ఏరా యుద్ధం చూడడానికి వచ్చావు కదా, టిఫిన్ క్యారెట్లు ఇవ్వడానికి కాదు, యుద్ధం చూడడానికి వచ్చావు అని ఎగతాళి హేళన. నువ్వు వెళ్తావారా గొల్యాతు మీద యుద్ధం చేయడానికి? నీకు అంత బలం ఉందా? ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మేమే ఇంత భయపడుతున్నామే, నువ్వు ఈరోజు వచ్చావు, నువ్వు ఆ వ్యక్తి మీద గొల్యాతు మీద విజయాన్ని సాధిస్తావా, అతను గెలుస్తావా అని ఎగతాళి హేళన మాటలు మాట్లాడుతున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఆ మాటలు లెక్క చేయలేదు దావీదు. ఆ మాటలకి ఏం చేయాలంటే లెక్క చేయకుండా ఏం చేశాడంట, నేను కాదు యుద్ధం చేసే, యుద్ధం యెహోవాదే. హల్లెలూయా, యుద్ధం యెహోవాదే. ఏం చేశాడు, అడుగు ముందేసాడు. ఒక చిన్న రాళ్ళు గురికలు తీసుకున్నారు, నున్నని రాళ్ళు తీసుకున్నాడు, వడసలు తీసుకున్నాడు, వెళ్ళాడు అంతే. రాజన్న, అయ్యా నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, ఆటలాడుకోవడానికి కాదు. అరణ్యంలో గొర్రెలు మేపుతున్న నీవు ఏం చేసేవాడు దావీదు? గొర్రెలు మేపుతుండేవాడు. ఏమన్నా జంతువులు వచ్చినప్పుడు వారిని వడసలతో కొట్టేవాడు. గొర్రెలు కొట్టడానికి, జంతువులు కొట్టడానికి వడసలు యూజ్ చేసేవాడు. కానీ ఇక్కడ యుద్ధానికి వెళ్తున్న దావీదు ఏం తీసుకుని వెళ్తున్నాడు? వడసలు చిన్న నున్న రాళ్ళు తీసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళే వ్యక్తి వడసలు తీసుకుంటా. రాజు అన్నాడు, అయ్యా నువ్వు చిన్నోడు, నువ్వు కనీసం డ్రెస్ అన్నా వేసుకో, యుద్ధంలో వెళ్ళే డ్రెస్ అన్నా వేసుకో అంటే వేసుకున్నాడు. మునిగిపోయాడు. అమ్మయ్యా నాకు వద్దయ్యా, ఇది నేను మోయలే, ఈ డ్రెస్ ఇంత బరువు ఉంది, నేను మోయలేను, నాకు ఏ డ్రెస్ వద్దు, నేను దేవుని బిడ్డను కాబట్టి నాకు ఇది చాలు, వడిసెల రాళ్ళు చాలు అని ఏం చేశాడు తెలుసా? దావీదు ఆ గొల్యాతు ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాడు. ఇక్కడ గొల్యాతు చూస్తున్నాడు, ఎవడు యుద్ధంకి వస్తా అన్నాడు, ఎవడు కనబడట్లేదు. చిన్నగా ఎవడో వెనకాల చిన్న పిల్లడు వస్తున్నాడు. దగ్గరకు వచ్చి చూడగానే, ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నీ మీదకి యుద్ధం చేయడానికి, నన్ను ఓడించడానికి నువ్వు వచ్చావా, నాతో యుద్ధం చేయడానికి నువ్వు వచ్చావా అని ఎగతాళి మాట్లాడుతున్నాడు. నేనేమైనా కుక్కనా? వడసలు తీసుకొచ్చాడు కదా, చేతిలో ఏముంది దావీదు చేతిలో? వడసలు రాళ్ళు ఉండి, నేనేమైనా కుక్కనా కొట్టడానికి తీసుకొచ్చావని మాట్లాడుతుంటే సమయం చూశాడు. ఎవరు? దావీదు చూశాడు. ఒక్కసారి వేయగానే ఆ వడసలు రాయి విసరగానే ఏమైంది తెలుసా? సరాసరి చూడండి, ఇక్కడ దావీదు ఏం చేశాడు తెలుసా? వడసను వేసాడు, కానీ ఆ రాయి వేగాన్ని పెంచింది మాత్రం దేవుడే. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక ఫస్ట్ స్టెప్ నువ్వు వేస్తే, మొదటి అడుగు నువ్వు వేస్తే 100 అడుగులను దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, ఒక్క అడుగు వేస్తే ఆ 100 అడుగులు నేను ముందుకు నడిపిస్తాడు మన ప్రభు. నిజంగా దావీదు ఎప్పుడైతే ఆ రాయి విసిరాడో వడసలతో, ఆ రాయి వేగాన్ని పెంచాడు. దేవుడు పెంచాడు. ఇంతగానన్నా ఇంకా వేగం కావాలి. దేవుడు రాయి వేగాన్ని పెంచి సరాసరి ఎక్కడ పడింది? గొల్యాతు నొసట అంత ఫుల్ బాడీ అంతా కవర్ అయింది. ఇక్కడ మాత్రం ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్. ఇక్కడ పోయి కొట్టగానే వాడు ఏమయ్యాడు? వెనకబడాల్సింది ముందుకు పడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తావో నీ దేవుడు గొప్ప కార్యాలు ప్రభు నీ ద్వారా చేస్తాడు. ప్రియదేవుని బిడ్డ, ఇంకా సమస్యలుగా ఉండవు, ఆ భయంకరమైన ఇబ్బందులుగా ఉండవు. అవన్నీ జయించే శక్తిని ప్రభు మనకిస్తాడు. హల్లెలూయా. ఎలాంటి సమస్యలైనా సరే ప్రభు మనకేం చేస్తాడు తెలుసా? విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ యాయేలు కూడా అట్లనే ఉంది. అమ్మో నేను బలహీనరాలు, నేను స్త్రీని ఎట్లా ఇతన్ని అతను అట్లే చూడండి. ఒకసారి ఎట్లా ఆలోచన వచ్చిందో ఒకసారి ఆలోచించండి. అతన్ని చంపేసేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది ఆమెకు? ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, ఒక స్త్రీకి ఇంకా శత్రువు నా దగ్గరకు వచ్చాడు కదా, నా ఇంట్లోకి వచ్చాడు, వీని బయటికి పంపించకూడదు, వీని ఎట్లయినా చంపేసేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది ఆమెకు? హల్లెలూయా. అదంతా కూడా దేవుని ఆలోచనే. హల్లెలూయా. దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క చిత్తమైంది. అందుకే దేవుడు అతను ఏం చేశాడు? యాయేలు గృహానికి పంపించాడు. ఆయన వచ్చాడు. ఏమయ్యాడు? ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన ఎందుకు సిసెరా ఆమె ఇంటికి వచ్చాడు తెలుసా? చావడానికి వచ్చాడు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. చావడానికి వచ్చాడు సిసెరా. చనిపోయాడు సిసెరా, చచ్చిపడ్డాడు. ఈమె పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్తుంది? బారాకు దగ్గరకు వెళ్తుంది. ఇది చదువుతుంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రియదేవుని, ఎంత అద్భుతమైన విషయం. ఆ వ్యక్తిని చంపి ఏం చేస్తుంది? బారాకు, నువ్వు ఎవరిని వెతుకుతున్నా ఆ వ్యక్తిని నేను చూపిస్తాను రాయ్యా అని అతని దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది. ప్రియదేవుని బిడ్డ, అతని దగ్గరకు వెళ్ళగానే ఏమయ్యాడు? అతడు చనిపోయి చచ్చిపడి ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.
అంత గొప్ప ధైర్యాన్ని ప్రోమిస్తాడు. దావీదు బాలుడే కానీ ఆ గొల్యాతను చంపలేదా? హల్లెలూయా. నిజంగా ప్రియ సహోదరి, ప్రభువు మాట్లాడుతున్నాడు, స్త్రీగా నువ్వు ఏదైనా చేయడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. అందుకే అన్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంలో వంటి వారు. కీర్తన 68:11 దాన్ని ప్రకటించు. ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చున్నాడు? ప్రభు సెలవిచ్చున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంలో వంటి వారు. హల్లెలూయా. గొప్ప సైన్యం వంటి వారు మనమేం చేయాలి తెలుసా? దేవుని కొరకు నిలబడాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా వాటికి భయపడద్దు, వాటికి బెదరకూడదు. దేవుని కొరకు మనం ఏం కావాలో తెలుసా? నిలబడాలి. దేవుని కొరకు ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ప్రభు ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడుతుంది. చూడండి, మొదటి సమూయేలు చూద్దాం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 6వ వచనం చూడండి దయచేసి. 1 Samuel chapter 18 verse 6. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళలో ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసినని. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ చూడండి. నిజంగా దావీదు ఫిలిష్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేల్ ఊళ్ళన్నిటిలో నుండి, చూడండి సైన్యం అంటే అది ప్రేదేన్ బిడ్డ. ఇక్కడ ఎవరు చనిపోయారో? ఫిలిస్తీయుడు గొల్యాత్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత దావీదు ఫిలిస్తీని చంపేసిన తర్వాత, హతము చేసిన తర్వాత ఆ ఊళ్ళలో ఉన్న అంత స్త్రీలు అందరూ కలిశారు ప్రియదేని బిడ్డ. ఎంత సంతోషం అంటే చూడండి, స్త్రీలు నిజంగా ఆ స్త్రీలు చదువుతుంటే ప్రియదేని బిడ్డ, స్త్రీలకి ఎంత అద్భుతమైన మనసు ఉందో. స్త్రీలు ఇజ్రాయిల్ ఊళ్ళ అన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదనియు దావీదు 10,000 కొలదిన శత్రువులను ఏం చేశారంట? హతము చేసినని వారు ఏం చేస్తున్నారంట? సంతోషంతో పాడుతున్నారు ప్రియదేని బిడ్డ. అసలు వాళ్ళకి ఏం అవసరం? స్త్రీలు ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఎట్లా గొల్యాత్ చనిపోయాడు, చంపేశారు, ఇంకా ఏం పని మాకు అనుకోలేదు. స్త్రీలు అక్కడున్న ఊళ్ళో వాళ్ళందరూ స్త్రీలు అందరూ కలిశారు. ఎందుకంటే ఈ గొల్యాత్ చనిపోయాడు, చంపేశాడు దావీదు. కాబట్టి దావీదుకి ఏంటంట? 10,000 కొలది జై, సౌలుకు 1000 కొలది అని ఏం చేస్తారంటే గాన ప్రతిగానాలు, వాద్యాలు వాయిస్తున్నారు, తంబూరలు సంభ్రములతో సంతోషంతో వారు కేకలు వేస్తూ దేవుని స్తుతించారు ప్రియదేని బిడ్డ. నిజంగా అది సైన్యం, బలమైన సైన్యం అంటే అది. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, మనం కేవలం ఇంట్లో కూర్చుని వంట చేసి కుటుంబాన్ని పోషించడమే కాదు, కుటుంబాన్ని చూసుకోవడమే కాదు, ఇది కూడా దేవుని కొరకు మనం చేయాలి. ఆ స్త్రీలు అందరూ కలిసి గొల్యాత్ చంపబడ్డాడు, గొల్యాత్ చనిపోయాడు, వాడు అందరూ ఊరుకోలేదు. వారి సంతోషం ఎక్కువైపోయింది. అక్కడున్న స్త్రీలందరికీ సంతోషం ఎక్కువై వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ తంబురతోనూ సితారాలతోనూ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతించారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది జై, 10,000 జై అని వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ వస్తున్నారు ప్రియదేని బిడ్డ. వారిని పొగుడుతున్నారు. స్త్రీలకు ఎంత సంతోషమైందో అక్కడ స్త్రీలందరికీ. నిజంగా ప్రియదేని బిడ్డ, ప్రభు ఆ విధంగా మనం కూడా ఉండాలి ప్రియదేని బిడ్డ. ఆ విధంగా మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. అలలు అపవాది మన మీద దాడి చేస్తున్నప్పుడు, అపవాది మన మీద నిందలు వేస్తూ, అపవాది మన మీద పొంచి ఉన్నప్పుడు నువ్వు భయపడి పారిపోవడం కాదు, కానీ నువ్వు ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాదిని నువ్వు జయించాలి. అపవాది మీద నువ్వేం చేయాలంట? అపవాదిని మీద నువ్వు జయం సాధించాలి. సాధించిన తర్వాత ఏం చేయాలి? సంతోషంతో ప్రభువుని ఘనపరచాలి, ఆనందంతో దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రియ సహోదరి, ప్రియ దేవుని సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు. అలాంటి మనస్సు మనము కలిగి ఉండాలి. 40వ కీర్తన 3వ వచనం చూడండి దయచేసి. 3rd verse.
తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మికయించెదరు. హల్లెలూయా. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మన కీర్తనలు పాడాలి. హల్లెలూయా. కొత్త కీర్తనలో ఏం చేశాడంటే మన నోట ఉంచాడు. మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అందుకే దెబోరా ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? కీర్తన పాడుతుంది, పాటలు పాడుతుంది. మిరియాము కూడా తంబురతోను సితారుతో, వీరందరూ స్త్రీలందరూ ఏం చేస్తుంది తెలుసా? వారు తంబురతోను సితారుతోను వారు నాట్యం ఆడుతూ కీర్తనలు పాడుతూ దేవుని ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నారు. అందుకే అంటే తనకు స్తోత్ర రూపము కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మికయించెదరు. హల్లెలూయా. అనేకులు దాన్ని చూచి, చూడండి, నువ్వు స్తోత్రం చెల్లించేది, నువ్వు దేవుని స్తుతించేది అనేకులు చూస్తారంట. అనేకులు చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మికయించుతారు. నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు అన్యులు చూస్తారు, దేవుని ఘనపరుస్తున్నప్పుడు ఇతరులు చూస్తారు, రక్షణ లేని వారు చూస్తారు. చూసి వారు దేవుని యందు భయభక్తులు కలిగి వారు దేవుని యందు నమ్మిక ఉంచుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేని బిడ్డ, దేవుని స్తుతిస్తే అనేకులు ఏమవుతారు తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచుతారు. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి, మన నోట ఏం ఉండాలంట? కొత్త కీర్తన. హల్లెలూయా. కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. మన నోట నుంచాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, ఆ నామాన్ని పైకెత్తాలి. హల్లెలూయా. చాలాసార్లు మన దేవుని మన జీవితంలో చేసిన ఎన్నో కార్యాలు చేసి ఉంటాడు, కానీ మనలో నోట్లో నుంచి దేవుని స్తుతించాం. ఇంకా ఏమో చేయలేదు, ఇంకా ఏదో కావాలి. ఎన్ని చేసినా మనం ఏం చేయం తెలుసా? దేవుని స్తుతించాం. అది చేయలేదు, ఇది చేయలేదు, సనుగులే గొనుగులే ఉంటాయి తప్ప, దేవా నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చావు, నన్ను సజీవులకులో ఉంచావు, ఊపిరినిచ్చావు. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, కానీ నాకు అలాంటి లేకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, శక్తినిచ్చావు, బలమునిచ్చావయ్యా అని ఎప్పుడైనా దేవుని స్తుతించామా? అందుకే ప్రభు అంటున్నాడు, మన నోట దేవుడు కొత్త గీతాన్ని ఉంచాడు. ఎవరైతే నిజంగా దేవుని స్తుతిస్తామో, ఎవరైతే దాన్ని వింటారో వారు ఏమవుతారంటే భయభక్తులు కలిగి వారు నమ్మిక ఉంచుతారు దేవుని మీద. హల్లెలూయా. అంటే ప్రియదేని బిడ్డ, నువ్వు చేసే స్తుతి ఇతరులకు దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచేటట్టు చేస్తుంది, నమ్మేటట్టు చేస్తుంది. నువ్వు చేసే స్తుతి ఆరాధన ఇతరులకు ఏమో తెలుసా? రక్షణ ఇస్తుంది, నమ్మిక ఉంచేటట్టు చేస్తుంది. అలాంటి గొప్ప శక్తి స్తుతిలో ఉంది. స్తుతి ఏం చేస్తుంది తెలుసా? నీ స్థితిని మారుస్తుంది. ప్రియదేని బిడ్డ, స్తుతి ఏం చేస్తుంది? నీ స్థితిగతులను మారుస్తుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ స్థితిని మార్చేది స్తుతి మాత్రమే. మన నోట దేవుడు కొత్త గీతమును ఉంచాడు. దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయం చూడండి దయచేసి. నిర్గమాకాండం 14:15 వచనం. ఎక్సోడస్ చాప్టర్ 14 verse 15. అందులో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా. హల్లెలూయా. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు. హల్లెలూయా. ఈ భయంకరమైన పరిస్థితిలో ఒకటే దేవునికి మొరపెడుతున్నాడు మోషే. మీకు అందరికీ బాగా తెలిసిన మాటనే. ఆ పరిస్థితిలో మోషే ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నా, అయ్యా ఈ భయంకరమైన పరిస్థితి సంభవించి క్లిష్టమైన పరిస్థితి. వెనక ఫరో సైన్యం ముందు ఎడి ఉందంట? సముద్రం ఉంది, ఎర్ర సముద్రం, ఎటు వెళ్ళలేని స్థితి. ఆ పరిస్థితిలో దేవుణ్ణి మొరపెడుతున్నాడు మోషే. అయితే ప్రభు అంటున్నాడు, మోషే నువ్వేళ నాకు మొరపెట్టుచున్న సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తాడో వెంటనే జవాబు వస్తుంది. మోషే ఎందుకు మొరపెడుతున్నావు? నాకు సాగిపో,
నువ్వేం ఆగిపోవద్దు, సాగిపో. నిజంగా ఇజ్రాయెల్తో చెప్పుము, నిజంగా దేవుడు సాగిపోండి అని ప్రభు మోషేతో చెప్తున్నాడు. నువ్వెందుకు మొరపెడుతున్నావు? నువ్వు మొరపెట్టిన అవసరం లేదు, సాగిపో, ఇజ్రాయెల్తో చెప్పుము. హల్లెలూయా. ఇప్పుడు ఎంత అర్థమైన, నువ్వు కర్రని చాపి చూపిస్తే చాలు, ఆ సముద్రము 2 పాయలుగా అయిపోతుంది. 6 నేల మీద నడవచ్చు, మీరు నడవచ్చు అని ప్రభు చెప్పినప్పుడు నిజంగా ఎంత అర్థమైన మాట. క్లిష్ట పరిస్థితే, కానీ ఆ క్లిష్ట పరిస్థితిలో దేవుడు ఎంత గొప్పగా వారిని ఆశీర్వదించాడు. ఆ సముద్రంలో నిజంగా ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. 6 నేల మీద వారు ఏమయ్యారంటే ఇజ్రాయెల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. 6 నేల మీద నడిచారు ప్రియదేవుని. అంత లక్షల మంది 6 నేల మీద నడవడానికి ఎంత పెద్ద రోడ్ చేశాడో. 4 వే 6 వే రోడ్ ఉంటుంది ఇప్పుడు కదా, అంతకన్నా పెద్దదేమో. ఎందుకంటే ఎన్ని లక్షల మంది? 6 లక్షలు, ఇంకా ఎక్కువ మంది, ఎన్నో లక్షల మంది నడవడానికి దేవుడు ఏం చేశాడు? రోడ్ను ప్రిపేర్ చేశాడు. 6 నేల మీద, తడి నేల మీద కూడా కాదు, 6 నేల మీద నడిచేటట్లు ఇజ్రాయెల్ ప్రజలను ప్రభు చేశాడు. హల్లెలూయా. దేవుడు అనుకుంటే ఎంత గొప్ప పనైనా చేయగలడు ప్రియదేవుని. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అలా సమస్తము సాధ్యమే. ఆ క్లిష్ట పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంట? ఆ సముద్రంలో ఏం చేశాడంట? ఆ 2 పాయలుగా చేసి 6 నేల మీద వారు నడిచేటట్లు చేశాడు. సాగిపో, నాకు ఎందుకు మొరపెడుతున్నావు మోషే? సాగిపోయి ఇజ్రాయెల్తో చెప్పు, మీరు ఇజ్రాయెల్తో చెప్పు అన్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రభు ఒక అద్భుతమైన కార్యాన్ని వారి జీవితంలో ప్రభు చేశాడు. మిరియాము కీర్తన పాడుతుంది, తంబరుతోను సితారతో చేత పట్టుకొని ఏం చేస్తుంది? కీర్తన పాడుతుంది. ఆమె ఒకటే కాదు, స్త్రీలందరూ కలిసి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. యెహోవాను గానం చేయడి, ఆయన మిగులు అర్చయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఆ సముద్రం 6 నేల మీద నడిచి వెళ్ళిపోయారు, దాటిపోయారో, ఇంకా ఫరోస్ అనే మనకు మేము కూడా వెళ్ళొచ్చులే అనుకున్నారు పాపం కదా. మేము కూడా ఈ 6 నేల మీద ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తున్నారు కాబట్టి కూడా మాకు కూడా ఒక దొరికింది, దారి దొరికిందని వెళ్తుంటే ఏమైంది? సముద్రం ఏం చేసి వారిని కప్పేసింది. ఆ సముద్రంలో గుర్రాలు, రౌతులు అన్నీ కూడా మునిగిపోయాయి. సైన్యం అంతా, ఫరో సైన్యం అంతా కూడా మునిగిపోయింది. గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా. దాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు సార్? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్త్రీలందరూ, మిరియాము అందరూ కలిసి దేవుని పల్లవెత్తి పాడి దేవుని ఘనపరుస్తున్నారు. ఈరోజు అలాంటి సైన్యంగా మనం కూడా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, అన్నీ ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు ఎంజాయ్ చేసుకోవడం కాదు ప్రియదేవుని బిడ్డ. ఇక్కడ దేవుడి జీవితంలో దేవుడు వారి జీవితం చేసిన కార్యాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కీర్తనలు స్త్రీలు చూడండి, వారి పర్టికులర్గా వాన్నే ఎందుకు పెట్టాడు దేవుడు? స్త్రీలందరూ అన్నారు. అందరూ ఇజ్రాయెల్ ప్రజలు అందరూ అనలేదు, స్త్రీలందరూ. హల్లెలూయా. ఆ స్త్రీలందరూ ఇందాక చెప్పి ఆ ఊరి వారు స్త్రీలందరూ కూడా హల్లెలూయా వారు ఏం చేశారంటే దేవుణ్ణి, ఆ ఊళ్ళో స్త్రీలందరూ కలిపి ఏం చేశారు? దావీదుకు 10,000 కొలది జై, సౌలుకు 1,000 కొలదని వాళ్ళందరూ కలిసి ఊళ్ళో ఉన్న స్త్రీలందరూ వారి దేవుణ్ణి గణపరిచారు, దావీదుని గణపరిచారు. ఇక్కడ వీళ్ళు కూడా మిరియాము, అక్కడున్న స్త్రీలందరూ తంబోరతో సితారతో దేవుని ఏం చేశారంట? నాట్యమాడుతూ దేవుని గణపరిచారు. ఎంత అద్భుతమైన స్త్రీలు కదా. అంటే ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ఎవరైతే నిజంగా దేవుని ప్రేమిస్తారో వారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుంటారు, మౌనంగా కూర్చోరు. వీరందరూ బలముతో ఉదయించు సూర్యుని వలె ఉన్నారు కాబట్టి వారందరూ దేవుని గణపరుస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, తంబూరతో నాట్యంతో దేవుని గణపరుస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే పూర్తిగా ఆయన్ని ఆరాధిస్తారో వారు మాత్రమే పనులు చేయగలరు, అందరూ చేయలేరు. మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చారు. నిజంగా చెప్తున్నాను, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని సన్నిధికి రాకుండా ఉండలేరు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే